నిఫ్టీ మిడ్ క్యాప్ 150. అసలు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అంటే ఏంటి? ఈ ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా? అసలు ఈ ఇండెక్స్ ఫండ్లో ఏ విధంగా మనమైతే పెట్టుబడి పెట్టాలి? ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు మిడ్ క్యాప్ అంటే ఏంటి? అస్తమాటు వింటూ ఉంటాం, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కదా. చెప్తా. మార్కెట్ క్యాప్ పరంగా నిఫ్టీలో టాప్ 100 స్టాక్స్ని మనమైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్లియర్? అదేవిధంగా మార్కెట్ క్యాప్ పరంగా 101 నుండి టాప్ 250 స్టాక్స్ వరకు మిడ్ క్యాప్ స్టాక్స్, అండ్ 251 తర్వాత మిగతావన్నీ మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 251 తర్వాత మిగతా స్టాక్స్ అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్. మీకు ఇంకా కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా. వెయిట్, ఇదిగోండి. ఇవన్నీ ఏంటి? మార్కెట్ క్యాప్ పరంగా టాప్ కంపెనీస్. క్లియర్? మార్కెట్ క్యాప్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ ఉంది రిలయన్స్. ప్రెజెంట్ ఎగ్జాంపుల్గా ఆ కంపెనీలో 1,00,000 అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. ఆ కంపెనీకి టోటల్గా 1,00,000 షేర్స్ ఉన్నాయి. ఇంటూ ఎన్నైతే షేర్స్ ఉన్నాయో అంతా ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ప్రెజెంట్ ఆ కంపెనీ యొక్క షేరు ధర 100 అనుకుందాం. సో 1,00,000 ఇంటూ 100 కోటి. 1 CR ఈ కంపెనీ యొక్క ఎగ్జాంపుల్గా మార్కెట్ క్యాప్. ఆ విధంగా ప్రతి కంపెనీకి మార్కెట్ క్యాప్ అన్నది ఉంటుంది. ఆ మార్కెట్ క్యాప్ పరంగా టాప్ కంపెనీ ఇది రిలయన్స్. ఎంత? ఇంత మార్కెట్ క్యాప్. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్, ఫిఫ్త్ చూడొచ్చు. సో ఈ మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 స్టాక్స్ని మనమైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఇవన్నీ టాప్లో ఉన్నవి. అదేవిధంగా 101 to 250 మిడ్ క్యాప్, 251 తర్వాత మిగతావన్నీ స్మాల్ క్యాప్. ఇవన్నీ లార్జ్ క్యాప్ 100 వరకు. 100 తర్వాత మిడ్ క్యాప్, ఫిఫ్త్ 101, 102, 103, 104 ఇవన్నీ ఏంటి? మిడ్ క్యాప్. చెప్పాను కదా, 101 తర్వాత మిగతావన్నీ మిడ్ క్యాప్. ఇవి మిడ్ క్యాప్ స్టాక్స్. మనమైతే ఈ వీడియోలో వీటి గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాం. మిడ్ క్యాప్ 150. ఏంటిది 150? అస్తమాటు చెప్తూ ఉన్నారు. చెప్తా. ఇదిగోండి, 101 to 250 వరకు మిడ్ క్యాప్. ఈ డిఫరెన్స్ ఎంత? 150. సో మనం వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ 150 స్టాక్స్కి ఒక ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ అంటే ఏంటి? సింపుల్. ఇదిగోండి, ఇది ఇండెక్స్. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇండెక్స్ అంటే సూచిక. దేనికి సూచిక? ఆల్రెడీ చెప్పా, 150 స్టాక్స్ ఉంటాయని చెప్పి. ఈ 150 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ లాభాల్లో ఉంటే ఆటోమేటిక్గా వాటి యొక్క షేరు ధర పెరుగుతూ ఉంటుంది. అంతే కదా. సో ఈ 150 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ లాభాల్లో ఉండి వాటి యొక్క షేరు ధర పెరుగుతున్నట్లయితే ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదే ఈ 150 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ నష్టాల్లో ఉంటే వాటి యొక్క షేరు ధర తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా తగ్గుతున్నట్లయితే ఈ ఇండెక్స్ తగ్గుతూ ఉంటుంది. దాని ప్రకారంగా మనమైతే అర్థం చేసుకోవచ్చు ఈ ఇండెక్స్ అన్నది, అనగా ఈ 150 స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయో అని. క్లియర్? మనం కావాలంటే ఈ ఇండెక్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఇండెక్స్ అన్నది పెరుగుతూ ఉన్నట్లయితే మనకి లాభాలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. అదే ఈ ఇండెక్స్ అన్నది తగ్గుతూ ఉన్నట్లయితే మనకి లాభాలు కూడా తగ్గుతూ ఉంటాయి. అసలు ఈ ఇండెక్స్లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా? ఏ విధంగా పెట్టుబడి పెడతాం? ఈ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో ఇండెక్స్ ఫండ్ ఒకటి. మళ్ళీ ఆ ఇండెక్స్ ఫండ్లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పేరుంటుంది, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది. మనం కావాలంటే ఆ ఫండ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ ఫండ్లో పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ ఇండైరెక్ట్గా ఈ ఇండెక్స్లో పెట్టుబడి పెడతాడు. క్లియర్? ఇండెక్స్ పెరుగుతున్నట్లయితే లాభాలు వస్తాయి, తగ్గుతున్నట్లయితే నష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అసలు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం సేఫా కాదా? సేఫే. అండ్ గుర్తుపెట్టుకోండి,
నేను పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తూ ఉన్నా. ఆబ్వియస్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నా లేకపోతే ఈక్విటీ అన్నా కాస్త రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టే మనకి మంచిగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ ఏజ్ తక్కువైతే ఖచ్చితంగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానిలో మళ్ళీ ఈ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ మంచిదా కాదా? మంచిదే. మిడ్ క్యాప్ ఆల్రెడీ చెప్పా, టాప్ 101 to 250 స్టాక్స్ మంచివండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ చూసుకున్నట్లయితే రిస్క్ అన్నది తక్కువ. దేంతో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే కాస్త రిస్క్ అన్నది తక్కువ. రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్స్ కూడా తక్కువ. అదేవిధంగా స్మాల్ క్యాప్ చూసుకున్నట్లయితే రిస్క్ అన్నది ఎక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా కాస్త ఎక్కువ. మిడిల్లో మిడ్ క్యాప్, సో రిస్క్ అన్నది అదేవిధంగా రిటర్న్స్ అనేవి యావరేజ్. ఇంత లో రిస్క్ కాదు, ఇంత హై రిస్క్ కాదు, మిడిల్లో ఉంటుందన్నమాట. మిడిల్లో రిస్క్, మిడిల్లో రిటర్న్. సో మీ డబ్బు కాస్త సేఫ్గా ఉండాలి. ఎక్కువ లో రిటర్న్ వద్దు, హై రిటర్న్ వద్దు, తక్కువ రిస్క్ వద్దు, ఎక్కువ రిస్క్ వద్దు అనుకున్నట్లయితే మిడ్ క్యాప్ ఇస్ ద బెస్ట్. క్లియర్? అండ్ ఈ ఇండెక్స్ అన్నది లాస్ట్ 10 ఇయర్స్గా ఏకంగా 21% రిటర్న్ని జనరేట్ చేసింది. లాస్ట్ 10 ఇయర్స్గా ఈ ఇండెక్స్ 21% రిటర్న్ని జనరేట్ చేసింది. ఇన్ కేస్ మీరు కనుక 10 ఇయర్స్ బ్యాక్ అనగా 2013లో మీ డబ్బుని ఈ ఇండెక్స్లో పెట్టుబడి పెట్టున్నట్లయితే ఏకంగా 6.7x రిటర్న్ అన్నది వచ్చుండేది. ఇది పాస్ట్, మేబీ ఫ్యూచర్లో కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఆల్రెడీ చెప్పా ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి. మీరు కావాలంటే ఇండెక్స్ ఫండ్స్, ప్రెజెంట్ చాలా ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ ఆల్రెడీ లిస్ట్ అయిపోయాయి. సో ఎన్ఏవి ఎక్కువ ఉంటుంది, కాస్త ఎక్కువ. లేదా మీరు కావాలంటే ఎన్ఎఫ్ఓ అనగా న్యూ ఫండ్ ఆఫర్, మొదటిసారి ఏదైనా ఫండ్ మార్కెట్లోకి వస్తున్నట్లయితే ఆ ప్రాసెస్నే ఎన్ఎఫ్ఓ అంటాం. ఎన్ఎఫ్ఓ అయితే ఎన్ఏవి తక్కువ. ఎంత? ఎన్ఏవి జస్ట్ 10 రూపీస్. అర్థమైందా అండి? వీటి యొక్క ఎన్ఏవి కాస్త ఎక్కువ ఉంటుంది, 30, 40 ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో ఆల్రెడీ లిస్ట్ అయిపోయాయి. మీరు కావాలంటే చీప్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఎన్ఎఫ్ఓ కరెక్ట్. కానీ బాగా రీసెర్చ్ చేసి మంచి ఎన్ఎఫ్ఓ అయితే మాత్రమే పెట్టుబడి పెట్టండి. అండ్ ప్రెజెంట్ ఒక ఎన్ఎఫ్ఓ ఓపెన్లో ఉంది. సో అది బజాజ్ అలయన్స్ లైఫ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్. ఇది మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ అనమాట. మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్. క్లియర్? అండ్ ఇది ప్రెజెంట్ ఓపెన్లో ఉంది. నవంబర్ 15th నుండి నవంబర్ 20 అంటే ఇప్పుడు ఓపెన్లో ఉంది. మీరు కనుక ఇప్పుడు కొనుక్కుంటే ఎన్ఏవి జస్ట్ 10 అంతే. సో బాగా రీసెర్చ్ చేసి కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దీని యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఆ ఇండెక్స్ అనమాట. క్లియర్? అండ్ మినిమం పెట్టుబడి పర్ మంత్ 2000. ఏంటిది పర్ మంతా? ఎందుకంటే ఇది యూలిప్ ప్లాన్. అంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి. వీటిల్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ప్లస్ యూలిప్స్ ఉంటాయి. యూలిప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు మనకైతే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. రేపు ఫ్యూచర్లో మనకి ఏదైనా రిస్క్ అయితే డబ్బు అన్నది మన కుటుంబానికి వెళ్తుంది, దాంతోపాటు రిటర్న్ కూడా మనకైతే వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కంపెనీ పేరు బజాజ్ అలయన్స్. మీ అందరికీ తెలిసిందే, ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దాంతోపాటు దీని యొక్క సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే దీన్ని కూడా చూడాలి. బ్లైండ్గా మీరైతే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. దీని యొక్క సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే 581%. రేపొద్దున్న చాలామంది ఒకేసారి క్లెయిమ్కి అప్లై చేస్తే ఇవ్వగలదా, మన డబ్బు వెనక్కి ఇవ్వగలదా? ఇస్తుంది. IRDAI ప్రకారం 150 ఉంటే చాలు, కానీ దీనికి ఎక్కువ ఉంది. దాంతోపాటు కంపెనీ యొక్క ఫండ్ సైజ్, ఈ కంపెనీ యొక్క ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 90,584 కోట్లు. అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉంది. అనగా
ఈ కంపెనీ వద్ద ఆల్రెడీ చాలా ఫండ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ చాలా ఫండ్స్ ఉన్నాయి. వాటి యొక్క విలువ ఇంత. మీరు అడగొచ్చు, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అండి? ఈ విధంగా ఫండ్స్ ఉంటే వాటిల్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు నేనైతే ప్రాక్టికల్గా మీకు చూపిస్తా. అండ్ ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వీళ్ళే. నేను వీటిలో పెట్టుబడి పెట్టమని చెప్పట్లా. కావాలంటే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లింక్ ఇచ్చా. ఈ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేరు, నంబర్, వ్యూ. ఇదిగోండి, ఇదే బజాజ్ అలయన్స్. ఇది న్యూ ఫండ్ ఆఫర్ చెప్పా, ఎన్ఎఫ్ఓ అండ్ ఎన్ఏవి 10 అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 2000 ప్రతి మంత్ మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రీమియం మీరు కావాలంటే మంత్కి 10,000 కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మంత్కి 10,000 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టాలి అనుకుందాం. 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టి ఇంకొక 10 ఇయర్స్ వెయిటింగ్. అనగా మీరు 10 ఇయర్స్ ఎవ్రీ మంత్ పెట్టుబడి పెడతారు, ఇంకొక 10 ఇయర్స్ ఖాళీగా ఉంటారు. టోటల్గా 20 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ రిటర్న్ మనకైతే వస్తుంది. ఈ గ్యాప్లో మనకి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా ఈ కంపెనీ మనకైతే ఇస్తుంది. చూద్దాం. ఇదిగోండి, చెప్పా ఆల్రెడీ. లాస్ట్ 10 ఇయర్స్గా 21% ఈ ఇండెక్స్ రిటర్న్ని ఇచ్చింది. అండ్ ఇది క్యాపిటల్ గ్యారంటీ సొల్యూషన్. మనం ఎంతైతే ప్రీమియం కడుతూ ఉన్నామో అది వెనక్కి వస్తుంది, వెనక్కి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఆల్రెడీ చెప్పా, ఇది క్యాపిటల్ గ్యారంటీ. అండ్ ట్యాక్స్, మనం ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. టోటల్గా 16.5 lakh మనమైతే ఆదా చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద సెక్షన్ 80C అండ్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10D. దాంతోపాటు ఇది మార్కెట్ లింక్డ్. చెప్పాను కదా, మిడ్ క్యాప్ మార్కెట్కి లింక్ అయి ఉంది. మార్కెట్ అన్నది బాగుంటే మంచిగా మనకైతే రిటర్న్స్ అన్నవి వస్తాయి. మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నట్లయితే రిటర్న్స్ కూడా తగ్గుతాయి, గమనించండి. దాంతోపాటు లైఫ్ కవర్ చెప్పా, 12 lakh మనకైతే లైఫ్ కవర్ వస్తుంది. అండ్ పార్షియల్ విత్డ్రావల్స్, మిడిల్లో కావాలంటే అప్పుడప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మనం కనుక పర్ మంత్ 10,000 పెట్టుబడి పెడితే మనం టోటల్గా 10 ఇయర్స్లో పెట్టుబడి పెట్టేది 12 lakh. అంతా బాగుంటే, మార్కెట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే, లైక్ లాస్ట్ 10 ఇయర్స్గా 21% రిటర్న్ వచ్చింది. సేమ్ అలానే వస్తే మనకి టోటల్గా 1,28,00,000 రిటర్న్ రావచ్చు. అలా పర్ఫార్మెన్స్ చేస్తే ఈ రేంజ్లో రిటర్న్ రావచ్చు. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి మన చేతికి 1,41,00,000 20 ఇయర్స్ తర్వాత రావచ్చు, వస్తాయి కాదు. అర్థమైందా అండి? సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తే 2043లో ఇంత డబ్బు మనకైతే వస్తుంది. మీరు కావాలంటే ప్రొసీడ్, ఇక్కడే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఈ ఎన్ఎఫ్ఓలో ఇప్పుడే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మనకైతే వస్తుంది. క్లియర్? అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా పెట్టమని నేనైతే చెప్పట్లా. పెడితే మంచిది, మంచిగా రిటర్న్స్ రావచ్చేమో అని నేనైతే చెప్తూ ఉన్నా. దాంతోపాటు ఇక్కడ రిటర్న్ ఆఫ్ మార్టాలిటీ ఛార్జెస్ ఉన్నాయి. అందుకని ఫ్యూచర్లో మనకి ఎంతైతే ప్రీమియం కడతామో, లైఫ్ ఇన్సూరెన్స్కి ఎంతైతే ప్రీమియం కడతావో అది కూడా వెనక్కి అయితే వస్తుంది. క్లియర్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో మీకు ఫినాన్స్ గురించి నాలెడ్జ్ అన్నది తక్కువ ఉంటే ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో ఎన్నో కోర్సులు ఉన్నాయి. హోమ్ లోను, కార్ లోను, ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంటు, సేవింగ్స్, ప్రతి కోర్సు ఉంది. ఖచ్చితంగా చూసి నాలెడ్జ్ని మీరైతే పెంచుకోండి. అదేవిధంగా బిజినెస్ అండి. ఆ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే A to Z ఈ కోర్సెస్ ద్వారా నేర్పిస్తారు. ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చి మీరు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. అర్థమైందండి? అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకైతే A to Z నేర్పిస్తారు. మీకు డౌట్ వస్తే డైరెక్ట్గా ఆ రైతన్నతో మాట్లాడవచ్చు ఫ్రీడమ్ యాప్ ద్వారా. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఎన్ఎఫ్ఓ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. కావాలంటే క్లిక్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.